Hi guys, welcome back to my channel. ఈ రోజు అయితే ఐచర్ BS4 E494 ఇంజిన్ అయితే స్టార్ట్ చేస్తాను. అంటే మా దగ్గర స్పేర్ ఇంజిన్ ఉన్నది, దాన్ని స్టార్ట్ ఈ రోజు అయితే దాని కండిషన్ ఎలా ఉంది ఏంటని చెక్ చేస్తాను. దాని గురించి అని మొత్తం దానికి సంబంధించిన ఎలక్ట్రికల్ వైరింగ్ కిట్ మొత్తం అయితే సెట్ చేసాము. మొత్తం ఇది 16 వాల్వ్ ఇంజిన్ అనమాట. మొత్తం వైరింగ్ కిట్ అంతా దీనికైతే సెట్ చేసాము. మొత్తం వైరింగ్ కిట్, డీజిల్, ఇవన్నీ వైరింగ్ కిట్. ఇదంతా ఇది వచ్చేటప్పుడు బ్యాటరీ కనెక్షన్, లోపల ట్యాంక్ వచ్చేటప్పుడు డీజిల్ అనమాట, అందులో ఫ్యూయల్ సప్లై అనమాట. ఇదంతా దాని టోటల్ వైరింగ్ కిట్ అనమాట. BS4 ఇంజిన్స్ కంపల్సరీ కావాల్సిన వైరింగ్ కిట్ ఇది. దీనికి మొత్తం అటాచ్మెంట్ ECM బోర్డు, నెక్స్ట్ రిలేసు, దానికి కావాల్సిన ఎలక్ట్రికల్ కనెక్షన్స్ అంతా వస్తుంది. ఇంజిన్ కావాల్సిన ఎలక్ట్రికల్ కనెక్షన్ స్టార్ట్ చేయడానికి, నెక్స్ట్ క్లస్టర్, యాక్సిలరేటర్, కీ స్టార్ట్ స్టాప్. ఒకవేళ ఎక్కడైనా ఇంజిన్ అంటే ఎలక్ట్రికల్ వైరింగ్లో కానీ ఇంజిన్లో కానీ ఫాల్ట్ ఉంటే కనుక మన క్లస్టర్లో MIL ల్యాంప్ అన్నది చూపిస్తుంది. చూడండి, స్టార్ట్ చేసిన చూపిస్తాను. దీంట్లో అయితే ఏ ఫాల్ట్స్ రాలేదు, చూడండి చూపిస్తాను మీకు. టోటలీ వైరింగ్ కిట్, ఈ కనెక్షన్స్ అన్ని ఇస్తేనే కానీ ఇంజిన్ అయితే స్టార్ట్ అవ్వదు. సో దాని గురించి అని చెప్పి మొత్తం అయితే కనెక్షన్ అయితే ఇచ్చి స్టార్ట్ చేయడానికి అయితే ఈ కనెక్షన్ అయితే ఇచ్చాము. ఇవన్నీ గైస్ ఇప్పుడైతే చూడండి అన్నయ్య అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇవన్నీ క్లస్టర్ అయితే ఆన్ అయింది. ఇప్పుడు చూడండి స్టార్ట్ చేస్తారు. ఇవన్నీ స్టార్ట్ చేస్తారు. ఇవన్నీ అదైతే షేకింగ్ ఎక్కువ వస్తుంది కదా, అంటే కింద సపోర్ట్స్ ఏవి ఉండవు. సో దాని గురించి అని చెప్పేసి పట్టుకున్నారు. ఇంజిన్ అయితే మంచి కండిషన్ ఉన్నది. ఎవరికైనా కావాలంటే కనుక కమెంట్ చేయండి. ఇవన్నీ యాక్సిలరేషన్ కూడా ఇస్తున్నారు. ఇదిగోండి ఇప్పుడైతే స్టాప్ చేస్తారు ఇంజిన్ అంతా. వేరే డైరెక్షన్లోకి వెళ్ళి తీస్తాను. చూడండి ఆ ఫ్యాన్ అన్నది ఎలాగ రొటేషన్ అన్నది ఎలాగ అవుతుంది ఏంటన్నది. ఈ ఇంజిన్ ఎవరికైనా కావాలంటే కనుక కమెంట్ చేయండి. ఒకవేళ మీరు వస్తే కనుక ఆ రోజు కూడా ఈ కనెక్షన్స్ అన్ని ఇచ్చి మీ ముందే స్టార్ట్ చేసి చూపిస్తాము. ఈ వీడియో కనుక వస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.